వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 11, 29వ డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశాన్ని రాపన్నపేటలోని మణిదీప గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం, కార్యకర్తల కృషితో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని చెప్పారు. నాకు ఏ బిజినెస్ లేదు, నాకు ఉన్న వల్ల ప్రజాసేవ తప్ప, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నా అని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు వినూత్న కార్యక్రమాల ప్రజల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశానని, కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్న దాదాపు 60,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించానని, వైద్య సేవలు అందేలా చూశానని చెప్పారు. రాబో రోజుల్లో ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుందని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. పార్టీ మారిన వాళ్ళ విషయంలో కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకెళ్తామని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, నాయకులు రామ్మూర్తి, ఇన్ఛార్జ్ కాయిత రఘువీర్ రెడ్డి, సదాంత్, ప్రసాద్, షఫీ, రాము, రమేష్, చందు, జగన్, శేఖర్, వాసు, వివేక్, ఎలీషా, దివ్య, దీప్తి తదితరులు పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బూత్ కమిటీలను పటిష్టతతో పాటు గత 10 ఏళ్ళు మా పార్టీ చేసినటువంటి సంక్షేమ ఫలాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల దగ్గరకు వివరించడానికి ఇది బ్రహ్మాండంగా తోడ్పడటం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఐఆర్ పైన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన అవగాహన పెంపొందించుకొని తద్వారా అర్హులైనటువంటి ఓటర్లను ఎక్కడ కూడా డిలీట్ కాకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కొన్ని మైనార్టీ వర్గాల ఓట్లను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తొలగిస్తున్నారు. కాబట్టి అటువంటి చర్యలకు పూనుకోకుండా ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అర్హులైనటువంటి ఓటర్లను నమోదయ్యే విధంగా, లేని వాళ్ళని డిలీట్ అయ్యే విధంగా కూడా ఒక అవగాహన పెంపొందించుకొని క్షేత్రస్థాయిలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు చేపడుతూ ఈరోజు అనేక కార్యక్రమాల ద్వారా అనేక మా పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకొని మా కార్యకర్తలను ఎప్పటికప్పుడు వేధించడమే కాకుండా పార్టీని మారాలని ఒత్తిడి చేస్తుంది. అయినప్పటికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా గులాబీ సైనికులు ముక్కోని ధైర్యంతో మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి తపనతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బూత్ లెవెల్ కమిటీల సమావేశం చాలా పార్టీకి ఉపయోగపడుతుంది. స్థానికంగా కూడా రాబోయే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వరంగల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం.